నమస్తే. తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఆళ్లగడ్డ మార్కెట్ యార్డ్ పంచాయతీ మీ అందరికీ గుర్తుండే ఉంది కదా. జనసేనకు సంబంధించి ఒక సామాన్య కార్యకర్తకు చైర్మన్ పదవి ఇచ్చారు అనేసని భూమా అఖిలప్రియ గారు ఏ రేంజ్లో శివాలెత్తారు. ఇప్పటికీ ప్రమాణ స్వీకారానికి రాకపోవడానికి సంబంధించి అనేక రకాల కథనాలను కూడా మనం చూడడం జరిగింది. ఎటకేలకు పంచాయతీ కొలిక్కి వచ్చినట్టుగా తెలుస్తోంది. మరి జనసేన ఏం మంత్రాంగం పారించింది, మరి ఇటువైపు నుంచి వెళ్ళి ఏ రేంజ్లో దెబ్బ కొట్టారు అనేది ప్రస్తుతం ఇప్పుడు అక్కడ చర్చనీయాంశంగా మారింది. ఏం జరిగిందో తెలుసుకుందాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలకటి శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. ఏంటి జనసేన దెబ్బ అదుర్సనాలా, లేకపోతే నాయకుడు తన కార్యకర్తల విషయంలో కింద శ్రద్ధ చూపారనాలా, ఏం జరిగింది? అలాగే ఇది జనసేన విజయం, పూర్తిగా జనసేన విజయంగా మనం దీన్ని అభివర్ణించవచ్చు. ఎందుకంటే సంవత్సర కాలం పాటు ఆళ్లగడ్డ శాసనసభ్యురాలైన గౌరవనీయురాలు శ్రీమతి భూమా అఖిలప్రియ గారు మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ ప్రమాణ స్వీకారం జరగకుండా అడ్డుకోవడం, అట్లాగే పాలక మండలిని అసలు నియమించకపోవటం, దాని గురించి చర్చించకపోవటం అనేది అత్యంత బాధాకరమైనటువంటి విషయం. ఇది పొత్తు ధర్మంలో భాగంగా కూటమిలో ఎంత పంతానికి వెళ్ళారు అంటే నాకు తెలియకుండా అనేటటువంటి మాట ఆవిడ ఆ పదప్రయోగం సన్నిహితుల వద్ద చేసినట్టు మనకు తెలిసింది. ఏ విధంగా నాకు తెలియకుండా వెళ్ళి సాధించుకుని వచ్చాడు మైలేరి మల్లయ్య. మైలేరి మల్లయ్య మొదటి రోజు నుంచి జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి జనసేన పార్టీ జెండా పట్టుకుని ఆళ్లగడ్డలో తిరిగినటువంటి కార్యకర్త స్థాయి నుంచి ఆళ్లగడ్డ నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి స్థాయికి అతను ఎదిగాడన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అతను సామాన్యుడా, లేకపోతే మధ్యతరగతి వాడా, లేకపోతే దిగువ తరగతి వాడా, ఎగువ తరగతి వాడా కాసేపు పక్కన పెడితే అతను సాగించినటువంటి పోరాటం, ఒక నిబద్ధతతో అతను జనసేనతో కలిసి అతను ప్రయాణం చేశాడు. అంతేకాకుండా క్రియాశీలక రాజకీయాల్లో రుద్రవరం మండలం ఆ జెడ్పీటీసీగా తన అర్ధాంగి మైలేరి సురేఖని పోటీ చేయించడం, ఆవిడ ఓడిపోయినా వాళ్ళు క్రియాశీలక రాజకీయాల్లో కొనసాగటం. అన్నిటికంటే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే సంధ్య గారు, భూమా అఖిలప్రియ గారి విజయం కోసం పొత్తు ధర్మంలో భాగంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిన భూమా అఖిలప్రియ గారి విజయం కోసం మైలేరి మల్లయ్య గారు కావచ్చు, మైలేరి సురేఖ గారు కావచ్చు, వాళ్ళు చాలా కష్టపడ్డారు. జనసేన కోసం చాలా గట్టిగా నిలబడ్డారు. వాళ్ళు పొత్తు ధర్మంలో భాగంగా వాళ్ళు కొనసాగారు. అఖిలప్రియ గారి విజయాన్ని కాంక్షించారు. వాళ్ళు ఆ దిశగా కృషి చేశారు. చేసిన తర్వాత ఎవరెవరికి ఏవి కేటాయించాలి, ఎవరెవరు ఏ ఏ నిష్పత్తిలో తీసుకోవాలి అన్నప్పుడు జనసేన కేటాయించినటువంటి శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ కొట్టే సాయి గారికి ఇవ్వాలి, లేకపోతే మదనపల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్ జంగాల శివరామరాయలు గారికి ఇవ్వాలి. ఇట్లా తీసుకున్నటువంటి నిర్ణయాలలో భాగంగానే ఆళ్లగడ్డ కూడా నిర్ణయం తీసుకున్నారు. జనసేన చేయిక్కించుకుంది. ఆ విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉత్తర్వులు జారీ చేసినా కూడా శాసనసభ్యురాలు సంవత్సర కాలం పాటు అసలు ప్రమాణ స్వీకారం జరగకుండా యాజ్ పర్ ప్రోటోకాల్ ఎమ్మెల్యే వచ్చి కండక్ట్ చేయాల్సినటువంటి ప్రోటోకాల్ని ఆవిడ జరగనివ్వకుండా చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఇది నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జనసేన అభిమానుల్ని వాళ్ళని ఒకంత కలవరపరిచింది, కలిచివేసింది. అందులో భాగంగా మొన్నటికి ముందు కిలార్ రోషయ్య గారు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ ఆయన చూసి కిలార్ రోషయ్య గారి అధిష్టానానికి విన్నవించడం, ఇప్పుడు ఆ పరిశీలకుడిగా ఉమ్మడి కర్నూలు జిల్లా ఏదైతే ఉందో నంద్యాల పార్లమెంటు నియోజకవర్గ జనసేన పరిశీలకులుగా వల్లభనేని బాలశౌరి గారిని జనసేన నియమించింది. వారు వెళ్ళిన తర్వాత వారి దృష్టికి కూడా పూర్తి స్థాయిలో ఈ అంశం వారి దృష్టికి రావడం, వారు దీనిని సీరియస్గా తీసుకుని దీనిని ముఖ్యమంత్రి గారి దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళడం, వాళ్ళు అక్కడి నుంచి సంబంధిత అధికారులకు ఇప్పుడు ఉత్తర్వులు ఇచ్చారు. సంబంధిత అధికారులకు ఉత్తర్వులు ఇస్తూ జనసేనకు చెందినటువంటి మైలేరి సురేఖ గారు చైర్పర్సన్గా, తెలుగుదేశానికి చెందినటువంటి అఖిలప్రియ గారికి సంబంధించినటువంటి సురేంద్ర గారిని వైస్ చైర్మన్గా, అట్లాగే పాలక మండలి సభ్యులుగా 13 మందితో కూడినటువంటి ఆ పేర్లతో కూడినటువంటి జాబితాను విడుదల చేయడం జరిగింది. ఖచ్చితంగా ఇప్పుడు యాజ్ పర్ ప్రోటోకాల్ ఎమ్మెల్యే రాకపోతే సంబంధిత అధికారులే ప్రమాణ స్వీకారాన్ని నిర్వహించేసి వారిని కార్యక్రమాలను కొనసాగించవచ్చు అనేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఎందుకు అంటే కూటమిలో ఉన్నప్పుడు పొత్తు ధర్మంలో కలుపుకొని వెళ్ళాలి. నిజంగానే అక్కడ ఇచ్చిన వ్యక్తి ఏదో ఏంటిది పెద్ద స్థితిమంతుడో లేదు రాజకీయాలకైనా కొట్టిన పిండో అనుకుంటే అది వేరే విషయం. ఒక సామాన్య కార్యకర్త జనసేన నుంచి వెళ్ళి ఎంచడము అనేది అక్కడ గొప్ప విషయం. అలాంటి వ్యక్తికి మీ తోడ్పాటు అనేది ఉండాలి. అలా కాకుండా
ఇంత మొండి వైఖరికి అఖిల ప్రియ గారు వెళ్ళడం వెనక అంటే ఏంటి, ఆమె పంతం నెగ్గలేదనా, ఆమె అంతే, చెప్పిన వ్యక్తికి అంతే. ఇవ్వలేదనా? మల్లయ్య వెళ్ళి ముందుగా అఖిలప్రియ గారిని అడిగి ఉంటే పరిస్థితి ఎలా ఉండేది అన్నది కూడా ఒకసారి ఆలోచించాలి. అఖిల ప్రియ గారిని ఆయన ఎందుకు అడుగుతారు? నేను కోరాననో, మా వాళ్ళని నేను కోరుతున్నానో, విజ్ఞప్తి చేసుకున్నానో, ఖచ్చితంగా నాకు ఏదైనా అవకాశం వస్తుందనో చర్చించి ఉండాలని స్థానిక శాసనసభ్యులు సభ్యురాలు అనుకోవడం అనేది వాస్తవంగా స్థానికంగా మన శాసనసభ నియోజకవర్గాలకు వెళితే అర్థమవుతుంది అక్కడ పరిస్థితులు ఎట్లా ఉంటాయని చెప్పేసి. గ్రౌండ్ రియాలిటీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ఆ పంతం ఏ స్థాయికి వెళ్ళిపోతుంది అంటే, ఇప్పుడు నియోజకవర్గానికి సామంత రాజులు లాంటి వాళ్ళు, ఎమ్మెల్యేలు అనేవాళ్ళు సామంత రాజులు లాంటి వాళ్ళు. వాళ్ళ కనుసన్నలలో నియోజకవర్గం మెలగాలనుకుంటారు, నియోజకవర్గంలోని ప్రజానీకం కూడా తమ కనుసన్నలలోనే మెలగాలనుకుంటారు. అది తరతరాలుగా దశాబ్దాలుగా అలా 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 ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యం అనేటటువంటి ఏమంటారు, ఆ రక్షణ కవచం కింద అది అలా కొనసాగుతూ వెళ్ళిపోతున్నటువంటి ఒక వ్యవస్థ. ఆ వ్యవస్థ వల్ల ఈవేళ కొన్ని ప్రాంతాలు అవి సామంత రాజ్యాలుగా మారిపోయాయి. వాటికి సామంత రాజులు ఇప్పటికీ దశాబ్దాల తరబడి అయితే వారు కాకపోతే వీరుని శాసిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అక్కడ మీరు అన్నట్టు ఇందాక ఒక సాధారణ కార్యకర్త, అతను నిజంగా పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమాని. అది నేను అనేది. కాబట్టి ఏంటంటే ఒక మహిళా శాసనసభ్యురాలు ఉన్నటువంటి నియోజకవర్గంలో ఒక మహిళకి మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ వచ్చినప్పుడు మహిళగా ఆవిడ స్పందించి ప్రమాణ స్వీకారం చేయించి ఉన్నట్లయితే ఎన్నో రెట్లు ఆవిడ ప్రజల హృదయాల్లో ఆవిడ శాశ్వత స్థానాన్ని సంపాదించుకునేది. ఎందుకంటే ఇప్పటికే కొంత నెగటివిటీని మూటగట్టుకున్నారు. అధిష్టానం కూడా ఒకంత అసహనంతో భూమా అఖిల ప్రియ గారి తీరు మీద ఉంది అన్న వార్తలు కూడా మనం వినడం జరుగుతుంది. సీన్ కట్ చేస్తే తల్లిదండ్రులు ఉండే తత్వానికి కూతురుంటున్న తత్వానికి చాలా తేడా ఉంది అంటూ కార్యకర్తలే స్వయంగా ప్రకటించడం కూడా ఆవిడకి మైనస్ అవుతున్నా ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? అంటే మీకు మనకేంటంటే మంత్రి ప్రధానులు అనేటటువంటి వాళ్ళు, మన సన్నిహితులు, సచివులు, శ్రేయోభిలాషులు అనేటటువంటి వాళ్ళు మన చుట్టూ ఖచ్చితంగా ఎప్పుడు ఉండాలి. మనం ఒప్పు చేస్తుంటే ఒప్పు చేస్తున్నామని మనల్ని భుజం తట్టి ప్రోత్సహించే వాళ్ళు ఉండాలి. మనం తప్పు చేస్తుంటే తప్పు చేస్తున్నామని చెప్పి మనల్ని హెచ్చరించేటటువంటి వాళ్ళు ఉండాలి. ఈ స్థాయిలో ఎవరైతే లేకుండా పోయినప్పుడు ఇటువంటి చర్యలు జరుగుతూ ఉంటాయి. ఓకే, మరి ఈ ఉదంతంతో అయినా భూమా అఖిల ప్రియ వాస్తవం తెలుసుకొని ముందుకెళ్తారా, లేకపోతే అలా? అంటే విచిత్రమైన విషయం ఏంటంటే నిన్న జనసేన శ్రేణులు చాలా ఉత్సాహంగా, చాలా ఆవేశంగా వాళ్ళు కొన్ని ప్రకటనలు చేయడం, జనసేన అంటే ఏంటో చూపిస్తాం అనేటటువంటి మాటలు కూడా నిన్న మాట్లాడారు కొంతమంది ఔత్సాహికులు. ఎందుకంటే జనసేన రాను ఏంటంటే పార్టీ పూర్తి స్థాయిలో పార్టీగా అది నిర్మాణం జరుగుతోంది. ఎందుకంటే నియోజకవర్గాలు కావచ్చు, ఆయా జిల్లాల్లోకి వెళ్ళినప్పుడు ఏంటంటే ఇతర పార్టీల్లో నుంచి కొంతమంది ముఖ్యులైనటువంటి నేతల్ని జనసేనలోకి ఆహ్వానించి జనసేన పూర్తి స్థాయిలో 175 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు నియమించుకోవాలి. అట్లాగే 25 పార్లమెంటరీ నియోజకవర్గాలకి ఇన్ఛార్జీలు నియమించుకోవాలి. అక్కడ పూర్తి స్థాయిలో ఫేసెస్ని వాళ్ళు ఫిల్ చేయాలి అనేటటువంటి ఒక మాడ్యులర్లో వెళుతున్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఏంటంటే జనసేన ప్రత్యామ్నాయ పార్టీగా, మూడో ప్రత్యామ్నాయంగా ఎదుగుతుంది. ఎదగడానికి కొంత సమయం పట్టొచ్చు. ఎందుకంటే ఆయారాములు ఉంటారు, గయారాములు ఉంటారు, గర్వాప్సీలు ఉంటాయి, అలకలు ఉంటాయి, ఇవన్నీ చాలా ఉంటాయి. ఈ మధ్యకాలంలో ఎవరైనా రావచ్చు, ఎవరైనా సరే వెళ్ళొచ్చు అనేటటువంటి నినాదం నాయకుడే చేసేశారు కాబట్టి, అధినాయకుడే. కాబట్టి ఏంటంటే మనం పూర్తి స్థాయిలో జనసేన అనేది ఒక పార్టీగా రూపాంతరం, అది పూర్తి స్థాయిలో రాజకీయ పార్టీగా రూపాంతరం చెందుతోంది. చెందుతున్న సమయంలో ఏంటంటే వాళ్ళ ఫేస్ ఎవరు? వాళ్ళ ఫేస్ పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళ ధైర్యం పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళ నమ్మకం పవన్ కళ్యాణ్ గారు. అయినప్పుడు ఏమవుతుందంటే ఏదో ఒక రోజు మా నాయకుడు మమ్మల్ని, మేము ఇన్నేళ్లు కష్టపడ్డాము, ఇప్పుడు రాని గుర్తింపు భవిష్యత్తులో ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక రోజు వస్తుంది, ఇంకొన్ని సంవత్సరాలు కష్టపడతాము, ఇంకొన్ని సంవత్సరాలు ఈ వేదనను అనుభవిస్తాం అనేటటువంటి ఒక తెగింపు కూడా జనసేన శ్రేణుల్లో, జన సైనికుల్లో, వీర మహిళల్లో ఉన్నాయి. అంటే 1.5 year కదా ఆ వెయిటింగ్ అనేది మనిషిలో ఆక్రోశాన్ని బయటకు తీసుకొచ్చేస్తుంది. జరిగింది అదే. అందుకే జనసేన దెబ్బ అదుర్స్ కదా అన్నట్టే ఉంది. ఇప్పుడు మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.